హాయ్! హలో! ఎలా ఉన్నారందరూ? బావున్నారా? అందరూ బావుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంటిని శుభ్రం చేయడానికి మనం పడే కష్టాలు అన్నీ ఇన్ని కాదు. ఈ 12 హ్యాబిట్స్‌ని మనము మన డైలీ లైఫ్‌లో ఇంక్లూడ్ చేసుకుంటే, మన ఇల్లు ఎప్పుడూ నీట్ అండ్ టైడీగా ఉంటుంది. మీరు మంచి ఇల్లాలు అనిపించుకుంటారు. ఇంట్లో మన కంటికి కనిపించే కొన్ని ప్లేసెస్ అంటే టీవీ యూనిట్, టీపాయ్స్, సోఫా కార్నర్ లాంటివి ఎప్పుడూ దుమ్ము అక్యుములేట్ అయ్యి ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఇల్లు నీట్‌గా కనిపిస్తుంది. ఇలాంటి వాటిని క్లీన్ చేయడానికి డీఐవై సొల్యూషన్స్ లేదా మార్కెట్‌లో దొరికే లిక్విడ్స్ యూజ్ చేసి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇట్ హార్డ్లీ టేక్స్ 10-15 సెకండ్స్ ఆఫ్ అవర్ టైమ్ డైలీ అంతే. మైక్రోఫైబర్ క్లాత్‌తో క్లీన్ చేయడం చాలా ఈజీ. అంతే కాకుండా ఈ మైక్రోఫైబర్ క్లాత్స్‌కి ఉన్న డస్ట్‌ని రిమూవ్ చేయడం కూడా అంతే సింపుల్ అండ్ ఈజీ టాస్క్. ఇంట్లో ప్రతి మూల డోర్ మ్యాట్స్ ఉపయోగించడం చాలా ముఖ్యం. ఎందుకంటే బయట నుంచి వచ్చే డస్ట్ ఇంట్లోకి రాకుండా ఉంటుంది. మెయిన్ ఎంట్రన్స్, హాల్, కిచెన్, బెడ్‌రూమ్, స్టడీ రూమ్, బాత్రూమ్ ఇలా ప్రతి చోట డోర్ మ్యాట్స్ ఖచ్చితంగా వేయండి. మన పాదాల ద్వారా వచ్చే దుమ్ముని ఇంట్లోకి రానివ్వకుండా మన పాదాలని డోర్ మ్యాట్స్‌కి క్లీన్ చేసుకొని ఇంట్లోకి రావడం ఒక అలవాటుగా మార్చుకోండి. ఇంట్లో ప్రతి మూల డస్ట్ అక్యుములేట్ అయినట్టే షెల్ఫ్స్‌లో కూడా ఈజీగా డస్ట్ అక్యుములేట్ అవుతూ ఉంటుంది. డస్ట్‌ని ఇంట్లోకి రాకుండా మనము ఏమీ చేయలేము. కాకపోతే ఈ షెల్ఫ్స్‌లో లైనర్స్, న్యూస్ పేపర్స్ లాంటివి వేసి షెల్ఫ్స్‌ని నీట్ అండ్ టైడీగా పెట్టుకోవచ్చు. లైనర్స్ అయితే చాలా కాస్ట్‌లీ అండ్ ఇంట్లో ప్రతి షెల్ఫ్‌లో మనము వాటిని వేయలేము. కాకపోతే న్యూస్ పేపర్స్ మనకి ఇంట్లోనే అవైలబుల్‌గా ఉంటాయి కాబట్టి బెటర్ మనము ఈ న్యూస్ పేపర్స్‌ని ఉపయోగించడమే బెస్ట్ అని నా ఉద్దేశం. డైనింగ్ టేబుల్ పైన లేదా నేలపైన కూర్చొని తింటున్నప్పుడు దాల్, కర్రీస్, చావల్ లాంటివి కింద పడుతూ ఉంటాయి. అలా పడినప్పుడు వాటిని మనము త్వరగా క్లీన్ చేసుకోవాలి. అలానే వదిలేస్తే కొన్ని సార్లు ఆ మరకలు ఈజీగా పోవు. లివింగ్ రూమ్, హాల్ లాంటి ప్లేసెస్‌లో స్టోరేజ్ బాక్సెస్ చాలా బాగా ఉపయోగపడతాయి. తరచూ ఇంట్లో కొన్ని వస్తువులను ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాము. వీటికి తోడు పిల్లల వస్తువులు కూడా అటూ ఇటూ పడిపోయి ఉంటాయి. ఆ వస్తువులు యాక్చువల్‌గా ఆ ప్రదేశానికి చెందినవి కానే కావు. ఈ వస్తువులని ఎక్కువ సమయం తీసుకోకుండా ఈజీగా క్లీన్ చేయడానికి ఈ స్టోరేజ్ బాక్సెస్ చాలా బాగా ఉపయోగపడతాయి. మనకి తీరిక దొరికినప్పుడు స్టోరేజ్ బాక్సెస్‌లో నుంచి వస్తువులని తీసి వాటి డెసిగ్నేటెడ్ ప్లేసెస్‌లో ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మనము తరచూ జారుకట్ట, చీపిరికట్ట, వైపర్ లాంటి వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాము. అలా చేయకుండా వాటికంటూ ఒక ప్లేస్ కేటాయించి వాటిని నీట్‌గా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటే యుటిలిటీ ఏరియా నీట్‌గా, క్లటర్ ఫ్రీగా కనిపిస్తుంది. ఇలాంటి వాల్ హుక్ హ్యాంగర్స్ మార్కెట్‌లో ఈజీగా అవైలబుల్‌లో ఉన్నాయి. ఇంటికి తరచుగా ఆన్‌లైన్ పార్సెల్స్, షాపింగ్ బ్యాగ్స్ లాంటివి తీసుకొస్తూ ఉంటాము. వాటిని ఎప్పటికప్పుడు వాటికి కేటాయించిన డెసిగ్నేటెడ్ ప్లేసెస్‌లో పెట్టేయాలి. అలా కాకుండా రేపు చేస్తాను, ఎల్లుండి పెడతాను, ఆవలెల్లుండి పెడతాను అని ఇలా డిలే చేసుకుంటూ వెళ్ళిపోతే అవి పెరిగి పెద్ద కుప్పలా మారిపోతుంది. అప్పుడు మనకి కావాల్సిన వస్తువు దొరకదు. అందుకని మనము షాపింగ్ బ్యాగ్స్ ఇంటికి తీసుకురాగానే వాటిని వాటి డెసిగ్నేటెడ్ ప్లేసెస్‌లో పెట్టుకోవడం ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఇలా చేయడం ద్వారా మనము ఎంతో కష్టపడి కొన్న వస్తువులు మిస్‌ప్లేస్ కాకుండా ఆర్గనైజ్డ్‌గా
ఉంటాయి. బయట నుంచి వచ్చాక చెప్పులని అలాగే వదిలేసి ఇంట్లోకి వెళ్ళిపోకుండా చెప్పులని షూ ర్యాక్‌లో పెట్టడం ఒక హ్యాబిట్‌లా మార్చుకోండి. ఎందుకంటే చెప్పులని షూ ర్యాక్‌లో పెట్టడం ద్వారా ఆ ప్లేస్ క్లటర్ ఫ్రీగా ఉంటుంది. మీకు ఇంట్లో చెప్పులు వేసుకొని తిరిగే హ్యాబిట్ ఉంటే బయటకి వేసుకెళ్ళే చెప్పులు, ఇంట్లో వాడే చెప్పులు సెపరేట్‌గా పెట్టండి. ఇది మంచి పద్ధతి. బాత్రూంలో డస్ట్‌బిన్ ఎందుకు ఉపయోగించాలి అంటే, వాడిన టిష్యూస్, శానిటరీ నాప్కిన్స్, హెయిర్ ఫాల్ అయిన వెంట్రుకలు, షాంపూ సాషెట్స్, రేజర్స్ లాంటివి పడేయడానికి వీలుగా ఉంటుంది. వాటిని పడేయడానికి వేరే చోటు వెతుకుతూ సమయాన్ని వృధా చేయకుండా ఇలా డస్ట్‌బిన్స్ మనము బాత్రూంలో పెట్టుకుంటే మనకి చాలా కన్వీనియంట్‌గా ఉంటుంది. అలానే మనకి సమయం ఉన్నప్పుడు ఈ వేస్ట్‌ని ట్రాష్‌లో త్రో చేయడానికి కూడా మనకి వీలుగా ఉంటుంది. ఇంట్లో తరచుగా మురికిగా ఉండే ప్లేసెస్‌లో ఒకటి బాత్రూమ్ వాష్ బేస్. ఇది ఎప్పుడూ మురికిగానే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సింక్ వైట్ కలర్‌లో ఉంటుంది కాబట్టి దానిపైన చిన్న చిన్న పార్టికల్స్ పడ్డా అది ఈజీగా మన కంటికి కనిపిస్తూ ఉంటుంది. అది చూడడానికి చాలా బాగా కనిపించదు కూడా. అందుకని మనము ఎవ్రీడే బ్రష్ చేస్తున్నప్పుడు ఇలా ఒకసారి క్లీన్ చేసుకుంటే మన వాష్ బేస్ ఎప్పుడూ క్లీన్‌గా ఉంటుంది. ఈ 1 మినిట్ బాత్రూమ్ క్లీనింగ్ రొటీన్‌ని ఒక హ్యాబిట్‌గా పెట్టుకోండి. మీకు చాలా బాగా అనిపిస్తుంది బాత్రూమ్ క్లీన్‌గా ఉండడం చూసి. ఇంట్లో చేయడానికి చాలా పనులుంటాయి. కాకపోతే ఏ పని ఎప్పుడు చేయాలో తెలియక అలా ఖాళీగా కూర్చుండిపోతాము. ఇంటికి ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్ వస్తున్నారు అని తెలవగానే ఇల్లంతా క్లీన్‌గా ఉందా లేదా అని గాబరా పడుతూ ఉంటాము. ఇలా గాబరా పడకుండా మనము క్లీనింగ్ రొటీన్ షెడ్యూల్‌ని ప్రిపేర్ చేసుకుంటే దాని ప్రకారంగా మనము ఇల్లుని ఎప్పటికప్పుడు క్లీన్‌గా పెట్టుకోవచ్చు. మీకు ఇంట్లో హౌస్ హెల్ప్ ఉన్నట్లయితే వాళ్ళకి ఏ రోజు ఏ పని చెప్పాలి అనే ఐడియా కోసం కూడా ఇలా షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు. నేను డైలీ, వీక్లీ, మంత్లీ షెడ్యూల్‌ని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఏ పని ఎప్పుడు చేయాలో ఈ చార్ట్‌ని చూస్తే నాకు ఈజీగా అర్థమైపోతుంది. ఇంకా పండగలప్పుడు నాకు చాలా శ్రమ తగ్గుతుంది కూడా. ఖచ్చితంగా చేయవలసిన వర్క్స్‌ని రెడ్ కలర్‌లో, మిగతావి యెల్లో అండ్ బ్లూ కలర్‌లో పెట్టుకుంటాను. దీన్ని మనకి కంటికి కనిపించే ప్లేస్‌లో పెట్టుకుంటే మనము అటు ఇటు తిరుగుతున్నప్పుడు దాన్ని చూస్తే మనకి ఐడియా వచ్చేస్తుంది. ఏ రోజు ఏ వర్క్ చేయాలి అని. వంట చేస్తున్నప్పుడు పాలు, పప్పుచారు లాంటివి సహజంగా పొంగుతూ ఉంటాయి. అలా పొంగినప్పుడు మనము స్టవ్‌ని వెంటనే క్లీన్ చేయాలి. క్లీన్ చేయకుండా అలానే స్టవ్‌ని ఉపయోగిస్తే మరకలు స్టవ్‌కి అలానే పేరుకుపోతాయి. అవి తర్వాత తీయడానికి చాలా టైం పడుతుంది. అందుకని స్టవ్ పైన ఎలాంటి స్పిలేజెస్ ఉంటే వాటిని వెంటనే క్లీన్ చేసుకోవడం చాలా మంచిది. వెంటనే క్లీన్ చేస్తే ఇది జస్ట్ 20-30 సెకండ్స్ టైం మాత్రమే తీసుకుంటుంది. అలా కాదని వదిలేస్తే రాకి రాకి చేతులు నొప్పెడతాయి, టైం కూడా వృధా అవుతుంది. ఇలాంటి చిన్ని చిన్ని హ్యాబిట్స్ మన లైఫ్‌లో ఇంక్లూడ్ చేసుకుంటే మన ఇల్లు ఎప్పుడూ నీట్‌గా, క్లీన్‌గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని చిట్కాల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకి సెలవు. బాయ్ బాయ్. నమస్తే.